హలో అండి. నమస్తే. గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీకు ఒక మంచి స్నాక్ ఐటెమ్ చూపిస్తున్నాను. నేను ఈవినింగ్ వచ్చేటప్పటికి 4:30 అలా అవుతుంది. సో, జస్ట్ అలాగా బయటికి వచ్చేటప్పటికి జాంకాయలు, మా చెట్టున జాంకాయలు అయితే ఫుల్‌గా పండిపోయి పెద్ద పెద్ద కాయలనమాట. స్టార్టింగ్‌లో అయితే చిన్న సైజు కాయలున్నాయి. బట్ ఇప్పుడు చాలా పెద్ద కాయలున్నాయి. ఇప్పుడు మనం ఈ జాంకాయని మార్కెట్‌లో కొనాలంటే 10 రూపీస్ తీసుకుంటున్నాడు. మొన్నైతే చాలా చిన్న కాయలు నేను 50 రూపీస్ కేజీ తెచ్చానమాట. అవి కూడా ఒక 7 కాయలు. చిన్న సైజ్ అనమాట. నేనైతే ఆశ్చర్యపోయానండి, నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. నా చిన్నప్పుడు ఒక జాంకాయ వచ్చేసి రూపాయి, రూపాయన్నర ఉండేదనమాట. సో, ఇప్పుడొచ్చేసి రూ. 10 పెరిగిపోయింది. అంటే ఈ రోజుల్లో మనం యాపిల్ తినడానికి బదులు ఒక జాంకాయ తింటే దాని న్యూట్రిషన్స్‌కో దీంతో ఈక్వల్ అవుతాయన్నమాట. అంటే చాలామందికి కూడా ఒక యాపిల్ తినడానికి కొంచెం బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో, అదే డబ్బులతో మనం జాంకాయలు తీసుకుంటే ఒక 2, 3 వస్తాయన్నమాట. సో, యాపిల్‌కి బదులు జాంకాయ తిన్నా కూడా సేమ్ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా జామకాయలో ఉన్నాయి. ఈ జామకాయ తినడం వల్ల చాలా వరకు కూడా డైట్ మనం చక్కగా మెయింటైన్ అవుతుంది. అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి. అదేవిధంగా హార్ట్ ఫంక్షన్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇందులో వచ్చేసి మంచి న్యూట్రిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా వైటమిన్ సి కూడా ఎక్కువ ఉందన్నమాట. హెల్త్‌కి చాలా 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 మంచిది. రోజుకి ఒక్క జాంకాయ తింటే మన హార్ట్ ఫంక్షన్ అనేది చాలా బాగా జరుగుతుందన్నమాట. సో, నేను కోసిన 4 జాంకాయలు కోసాను. అందులో ఒక జాంకాయ మా పాప తినేసింది. ఇంకొక పెద్ద జాంకాయ వచ్చేసి ఇలా కట్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు, కారం వేసి తింటున్నాను. కొంచెం దోరగా పండిపోయినాయి అనమాట. మామూలుగా కోసుకొని తింటే కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి, అదేవిధంగా కొంచెం కారం, సాల్ట్ వేసి తింటే ఇంకా టేస్ట్‌గా ఉంటాయి కాబట్టి ఇలా చేశాను అనమాట. సో, మీలో ఎంతమందికి జాంకాయ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కూడా ప్రతిరోజు స్కూల్ దగ్గర ఒక బండి ఉండేదనమాట, జాంకాయలు అమ్మేవాడు. సో, ఆ బండి మీద దగ్గర ఖచ్చితంగా బయటకు వచ్చేసి బ్రేక్ టైంలో జాంకాయ తినేదనమాట. నెక్స్ట్ డేకి మళ్ళీ జాంకాయ పట్టుకెళ్ళేదాన్ని. సో, జాంకాయ అనేది చాలా చాలా మంచిది. అలాగే హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది జాంకాయ తినడం వల్ల. మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. సో, మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. మా పాప కూడా చాలా ఇష్టం జాంకాయ అంటే. సో, నాకంటే తను ముందుగా చాలా ఫాస్ట్‌గా తింటుందనమాట. చాలా బాగా నచ్చిందని చెప్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను హెయిర్ కేర్ వీడియోస్ పెడుతున్నానండి. సో, నా హెయిర్ వచ్చేసి చాలా హెయిర్ ఫాల్ అయిపోయిన తర్వాత హోమ్ రెమెడీస్ అన్నీ ట్రై చేసిన తర్వాత మళ్ళీ నా హెయిర్ యాజ్ యూజువల్‌గా సేమ్ స్టేజ్‌లోకి వచ్చేసిందనమాట. చాలా పెరిగింది. చాలా మెరుస్తూ షైనీగా ఉంది. మీకు కావాలంటే దీని ముందు వీడియోస్ అన్నీ ఉన్నాయి. చూడండి ఒకసారి, తప్పకుండా నచ్చుతాయి. అన్నీ కూడా న్యాచురల్ వేలో జెన్యూన్‌గా మీకు రిప్లై అనేది నేను ఇస్తున్నాననమాట. అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ అన్నీ కూడా. సో, మీరు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అలాగే ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియోస్ ఏదైతే వీడియోస్ ఉన్నాయో వాటిని కూడా షేర్ చేయండి. సో, మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. టేక్ కేర్. మా పాప కోసమైనా ఒక లైక్ ఇవ్వండి మీరు.